ఈ హస్బెండ్ వైఫ్ కపుల్ దే వర్ అనేబుల్ టు కన్సీవ్. సో రిగార్డింగ్ దర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా స్టార్టింగ్లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ వయా సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేశాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది. సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంప్లైనెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. సో ఫైనల్గా yesterday with the help of medical department we went ahead with the raid there and simultaneously we conducted a raid at Visakhapatnamlo వీళ్ళకున్నది బ్రాంచ్